హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ఒకసారి నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. అది చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్స్, గ్రామ సచివాలయాలు ప్రజలకు సేవలు అందించడం కోసం ప్రతి గ్రామానికి నిర్మించినటువంటి సొంత భవనాల్లో ప్రజలకి ఉపయోగపడే రీతిగా ఉన్నాయనేది వాస్తవం. అవునా కాదా? ఆ గ్రామ సచివాలయాల్లో మనకి కావాల్సిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కి ప్రతి ఒక్క ఆధార్ కార్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని సర్వీసులు గ్రామ సచివాలయాల్లో మనకి దొరుకుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయడం జరిగింది. మొత్తం వాలంటీర్స్ అందరినీ తీసేయడం జరిగింది. దానిపైన చాలా విధాల గొడవలు జరిగినాయి. అది పక్కన పెట్టేశాం. ఆ తర్వాత ఆర్బీకే సెంటర్స్ ను మూసేస్తున్నారు. తద్వారా రైతులకి మద్దతు ద్వారా దొరకట్లేదు. ఇప్పుడు మిర్చి రైతులు రోడ్డు మీద పడి బాధపడుతూ ఉన్నారు. మిర్చి రేటు నాకు తెలిసి 8,000 నుంచి 11,000 మధ్యలో ఉంది. అది గతంలో అయితే 20,000 దాకా 21,000 దాకా అమ్మిన విషయాలు మనందరికీ తెలుసు. సో మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్ని తీసేస్తున్నారా అంటే అవును అనిపిస్తుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఇంజనీరింగ్ వ్యవస్థలకి బదిలీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఛానల్స్ అన్నిట్లో హల్చల్ అవుతూ ఉంది. అంటే ఆర్బీకే సెంటర్స్ ని పీకేశారు, గ్రామ సచివాలయం తీసేశారు, వాలంటరీ వ్యవస్థను తీసేశారు. జగన్ చేసినటువంటి పథకాలు అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేవు. అన్నిటిని తీసేసి వీళ్ళు ఏమీ చెయ్యకుండా ప్రజల్ని ఎన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు కూటమి గవర్నమెంట్ కి. సమయం చూసి కొట్టే 6కి కొన్ని తరాల పాటు పార్టీ భూమి మీదే ఉండదనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ప్రజల పిచ్చనాయలుగాళ్ళలాగా వీళ్ళ కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. చేతగాని ఎదవల్లాగా వీళ్ళ కళ్ళకు కనిపిస్తూ ఉన్నారు. కళ్ళ ముందే అభివృద్ధి చెంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి కొన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు కాబట్టి అవి ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికే క్రెడిట్ వెళ్తుంది కాబట్టి వాటిని సమూలంగా నాశనం చేసే ప్రయత్నంగానే ఇటువంటి కుట్ర జరుగుతుందా అంటే ఇది మొదటిసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిపైనే ఇటువంటి కుట్ర జరగలేదు. గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడారు? ఎన్టీఆర్ గారి పేరు తీసేయాలి, ఎన్టీఆర్ గారి పేరు మీద ఉన్న పథకాలను తీసేయాలి అంటే వాడికి అంత సీన్ లేదు, తీసేస్తున్నాం, మర్చిపోతున్నారు జనాలు, వాడు మనకి ఇంకా అవసరం లేదు, అన్ని చంద్రబాబు నాయుడు గారి పేరు మీదకి రావాలని మహానేత ఎన్టీఆర్ గారి పేరుని తీసేయాలని పార్టీని లాక్కున్న తర్వాత సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏమీ పీకలేకపోయారు మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. గొప్పతనాన్ని, ప్రతిష్టని అట్లీస్ట్ ఈకంతా కదిలించలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారంటే 100% కరెక్ట్. మీకు గోరు ముద్దుందా? లేదు. పురుగులు పట్టిన అన్నం తింటున్నామని పిల్లలు చెప్తూ ఉన్నారు. మీకు అమ్మఒడి ఉందా? లేదు. స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక ఆ డబ్బుని సంపాదించలేక చచ్చిపోతున్నారు అమ్మా నాన్నలు. నెంబర్ 2, రైతు బంధు ఉందా? లేనే లేదు. రైతు బంధు లేదు. రైతులకి రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఏపీ స్టేట్ నుంచి రాలా. ఆరోగ్యం, మెడిసినే లేవంట హాస్పిటల్స్ లో గత 5 నెలల నుంచి. ఎన్నిసార్లు ఆర్డర్లు పెట్టినా ఇవ్వట్లేదంట. ఇలా ప్రతి వ్యవస్థని సమూలంగా శాశ్వతంగా నిర్వీర్యం చేసే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం తన యొక్క బాధ్యతని మనస వాచ కర్మన ప్రజలకి ద్రోహం చేయడానికి వాడుతున్న క్రమంలో ఆర్బీకే సెంటర్లు తీసేయటం ఎంత, గ్రామ వార్డు సచివాలయాలు తీసేయటం ఎంత, వాళ్ళనంట ఎక్కడెక్కడికి మారుస్తున్నారంట, ఎస్సీ ఎస్టీ సెల్స్ కి, బీసీ సెల్స్ కి అండ్ ఇంజనీరింగ్ వ్యవస్థలకి బదిలీ చేస్తూ ఉన్నారంట. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన కీలక నిర్ణయం తీసుకుంటారు అంట. పోయే కాలం దగ్గర పెడితే వచ్చే ఆలోచనలు ఇలాగే ఉంటాయి. సో ఓవరాల్ గా ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ పెడతారయ్యా ఇంత రాడ్డుని, ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఏమంటారు? ఉంది కదా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.